గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉంటుంది, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు ఉంటారు, గ్రామ పంచాయతీలో కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు, గ్రామ పంచాయతీలో శాశ్వత ఆహ్వానితులు ఉంటారు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉంటాడు, గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఉంటాడు, గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. సో గ్రామ సభ అంటే ఏంది? గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కలిపి గ్రామ సభ అంటారు. ఇది గ్రామ సభ సార్. తర్వాత వార్డు సభ్యులు మీరు ఎన్నుకోరుగా సార్ ఇంతసేపు. సో వాళ్ళు వార్డు సభ్యులు. కోఆప్టెడ్ సభ్యులు సార్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లని ఉంటాయి సార్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లని ఉంటాయి. సో ఈ స్వయం సహాయక బృందాల నుంచి కొంతమంది సభ్యులని తీసుకుంటారు సార్ గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం కోసం. సో ఆయనని కోఆప్టెడ్ సభ్యుడు అంటారు సార్. 1 నుంచి 3 ఎంతమందినైనా తీసుకోవచ్చు. సో కోఆప్టెడ్ సభ్యుడు ఉంటాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో. శాశ్వత ఆహ్వానితులు ఎంపీటీసీ శాశ్వత ఆహ్వానితుడుగా ఉంటాడు సార్. సార్ మండల పరిషత్తు టెరిటోరియల్ కాన్సిస్టెన్సీ అంటాం ఎంపీటీసీ అబ్రివేషన్. ఈయనని శాశ్వత ఆహ్వానితుడు అని అంటాం. పంచాయతీ నిర్మాణంలో ఈయనకు కాకపోతే ఈయనకు ఓటేయడానికి అవకాశం లేదు, ఈయనకు ఓటేయడానికి అవకాశం లేదు.